కర్ణాటకలో గత ఏడాది జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించింది కాంగ్రెస్ పార్టీ. ఘన విజయం అనాలి, ఎందుకంటే భారీ మెజార్టీతో విజయం సాధించింది. భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నది కాస్త గద్దె దిగింది. ఎందుకు అంటే అక్కడ చెప్పినటువంటి హామీలు, సంక్షేమ పథకాలు ప్రధానం. ఎందుకంటే అక్కడ డెవలప్మెంట్ జరిగింది, సంక్షేమం జరిగింది. అయితే సంక్షేమానికంటే భారీ సంక్షేమం ఆఫర్లు ఇవ్వడం వల్ల జరిగింది. కానీ మొన్న పార్లమెంట్ ఎన్నికలకు వచ్చేటప్పటికి 17 స్థానాలు అటు బీజేపీ, 2 స్థానాలు ఇటు వీళ్ళు గెలుచుకున్నారు, జేడీఎస్ 19 స్థానాలు కూటమే గెలుచుకున్నటువంటిది. ఎందుకు ఆ స్థాయి దెబ్బ వెంటనే 6 నెలలు తిరిగేటప్పటికి జరిగింది అంటే, ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు చెప్తున్నది ఏంటంటే పాల రేట్లు పెరిగినాయి కర్ణాటకలో, అలాగే పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి. మరొక వైపున కర్ణాటక కాలేజీల్లో, ఇంజనీరింగ్ కాలేజీలో ఫీజు 15% పెరిగింది. అట్లాగే స్టాంప్ డ్యూటీ 500% పెంచారు. మరొక వైపున అర్బన్ కన్జ్యూమర్స్ మీద 37%, రూరల్ కన్జ్యూమర్స్ మీద 23% కరెంటు ఛార్జీలు పెరిగినాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఆ ప్రభుత్వాన్ని దెబ్బతీసినాయి. కాకపోతే కర్ణాటక ప్రభుత్వం ఏముంటుంది, ఇన్ఫ్లేషన్ అంటే ధరల పెరుగుదలకు కారణం మోడీ సర్కార్ అంటుంది. అదే స్పెషల్.